సార్ శరత్ గారు, మీరు ఇందాక నాకు కొన్ని నంబర్స్ చెప్తుంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది, భయం వేసింది. నేను ఒకటే నెంబర్ చెప్పాను, అమెరికాలో ఇంతమంది చనిపోతున్నారు, రోజుకి 1680 మంది చనిపోతున్నారు, భారతదేశంలో మాత్రం 2493 మంది చనిపోతున్నారు అని చెప్పాను. అంటే క్యాన్సర్ తీవ్రంగా విస్తరిస్తుంది అనడానికి ఇది నిదర్శనంగా కనబడుతోంది. ఇంకా అంటే బేసికల్లీ ఇది మనం పట్టించుకోవట్లేదా, లేకపోతే సరే కొంతమందికి వస్తుంది క్యాన్సర్ అందరికీ వస్తుందా అనే ఒక భరోసాతో ఉండాలా? నంబర్స్ ఏం చెప్తున్నాయి, గణాంకాలు ఏం చెప్తున్నాయి, ఒకసారి ఎంత తీవ్రతలో ఉందో చెప్తారా? సో 2024లో చూస్తే బోత్ అమెరికా అండ్ ఇండియా, అమెరికాలో అప్రాక్సిమేట్గా 20 లక్షల మందికి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఇండియాలో 15 లక్షల మందికి 2024లో క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. మై గాడ్. సో దీంట్లో మనం ఇంకొంచెం డీటెయిల్స్కి వెళ్తే ఆల్మోస్ట్ 20 lakhs నుంచి 6,11,000 మంది చనిపోయారు లాస్ట్ ఇయర్ అమెరికాలో. అదే ఇండియాలో 9,10,000 మంది చనిపోయారు. 15 లక్షల్లో 15 లక్షల్లో 9,10,000 మంది చనిపోయారు. అంటే వాళ్ళకంటే మన డెత్ పర్సెంటేజ్ ఎక్కువ. యా, వాళ్ళకన్నా అమెరికా కన్నా మన ఇండియన్ డెత్ పర్సంటేజ్ రేటు డెఫినెట్గా ఎక్కువ ఉంది. సో దీనికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఎర్లీ డయాగ్నోసిస్ అవ్వచ్చు, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రేషియో ఆఫ్ ఆంకాలజిస్ట్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో అఫోర్డబిలిటీ, ట్రీట్మెంట్ అఫోర్డబుల్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో ది రీజన్స్ కెన్ బి చాలా ఉండొచ్చు. సో కాకపోతే ఏంటంటే నేను చెప్పేది, ఒకసారి డిసీజ్ వచ్చాక దాన్ని ట్యాకిల్ చేయడం, అమెరికా కానివ్వండి ఇండియా కానివ్వండి, నేను చాలా మందిని చూశాను, డిసీజ్ వచ్చాక ట్యాకిల్ చేయడం అనేది కష్టం. మనం రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. మనం చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నాం అది. ఓకే, ఇందాక దీంట్లో మీరు అన్నది సరే, రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కరెక్టే, కానీ ఈరోజు అంత సీరియస్ విషయమా? ఇప్పుడు మన ప్రేక్షకులైనా కానీ ఎవరైనా కానీ అనుకోవచ్చు, చాలా క్యాన్సర్ ఉంది అని అంటే మనకు వచ్చేంత వరకు మనకు తెలియదు, కానీ వేరే వాళ్లకు వస్తున్నది, చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు, ఇవన్నీ కనబడుతున్నాయి అని అన్నప్పుడు అది వేరే. ఒక కరోనా మహమ్మారి లాంటివి అయితేనేమో ఇమీడియట్గా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది అన్నప్పుడు కొంత భయం ఉంటుంది. ఇప్పుడు ఫ్లూ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏదైనా ఒకరి నుంచి ఇంకొకరికి అంటువ్యాధి అయితే ఒక భయం వస్తుంది. బట్ క్యాన్సర్ అంటువ్యాధి ఏం కాదు, కానీ క్యాన్సర్ వల్ల చనిపోతున్న వాళ్ళ సంఖ్య నెంబర్ ఎక్కువ ఉంది. మీరు ఇందాక ఒక దాంట్లో ఒక మాట అన్నారు ఇందాక, నాకు ప్రతి 10 మంది మగవాళ్ళలో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని లైఫ్ టైంలో. అంటే ఏంటి ఒకసారి చెప్పండి సార్. సో మన లైఫ్ టైంలో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ టు బేసిక్స్, అసలు ఎందుకు రావచ్చు, వాట్ ఆర్ ది వేరియస్ కాజెస్, కారణాలు ఏంటి క్యాన్సర్ రావడానికి? ఒకటి ఆల్కహాల్, ఎక్సెస్ ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, షుగర్స్. చాలా మటుకు మనం ప్రోటీన్ మంచిది అని వీఆర్ టేకింగ్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ ఇన్ ఎక్సెస్. మోస్ట్ ఆఫ్ మన మోడర్న్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ డ్యూ టు ఎక్సెస్ ఫుడ్ ఇంటేక్. ఓకే, అదేవిధంగా క్రానిక్ స్ట్రెస్, మోడర్న్ లైఫ్తో పాటు మనకి స్ట్రెస్ ఉంటుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలని చాలా మంది తెలీదు. దాంతో దట్ ఈస్ ఆల్సో కెన్ బి వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ రీజన్స్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ రేపు. మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, దాంతో క్రానిక్ కాన్స్టిపేషను, క్రానిక్ ఇన్ఫ్లమేషను, దాంతో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. అదేవిధంగా మనం తినే ఆహారము చాలా మటుకు జెనెటికలీ మాడిఫైడ్. ఒక ఎకరంలో 10 బస్తాలకు వెళ్ళి ఒక ఎకరంలో 100 బస్తాలు ఎలా తీసుకురావాలని ఆలోచిస్తాం. కాకపోతే ఏంటంటే మన ఇంటెస్టైన్స్ దాన్ని ఎలా బర్న్ చేయాలో తెలియదు, ఎలా డైజెస్ట్ చేయాలో తెలియదు. దానివల్ల కూడా చాలా మటుకు కారణాలు ఉన్నాయి. అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. అదేవిధంగా దేర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్ వై there might be a hormonal imbalances in our system. Similarly pH, చాలా మటుకు మన తినే ఫుడ్ కావచ్చు, దానివల్ల మన బాడీలో pH బ్యాలెన్స్ చాలా తప్పుతుంది. వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అసిడిక్. అదేవిధంగా పొల్యూషన్, ఫైనల్లీ ఒబిసిటీ. మనం చూస్తే నేను కొన్ని స్టాటిస్టిక్స్ చదువుతా ఉన్నాను, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ చిన్న స్టోరీలో రాశారు. అదేంటంటే యాంకీ స్టేడియంని రినోవేట్ చేశారట. రినోవేట్ చేసినప్పుడు ఒక ఆల్మోస్ట్ 9,000 సీట్లు తగ్గించారట. 9,000 సీట్లు ఎందుకు తగ్గించారా రెనోవేట్ చేస్తున్నప్పుడు అంటే యుఎస్ లో సైజ్ పెరిగిపోయింది మనుషులది, ఆల్మోస్ట్ 5-6 ఇంచులు. సో సీట్ సైజ్ పెరిగింది. సీట్ సైజ్ పెరిగిందంటే మనుషులు ఒబీస్ అయిపోయారు.
ఓకే. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ వై వీ కెన్ గెట్ ఇన్ టు లైఫ్ స్టైల్ డిసీజ్ ఎవెన్చువలీ విల్ ల్యాండ్ అప్ ఇన్ క్యాన్సర్. ఫస్ట్ డయాబెటీస్లో మొదలవచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. సో ఒబిసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్. సో ఈ 10 కారణాలు మోర్ ఆర్ లెస్ ఆర్ ఫైనల్లీ రోడ్ వే పాత్ టు క్యాన్సర్. అండ్ నిజంగానే క్యాన్సర్ అనే దానికి మీరు చెప్పారు, ఇన్ని రీజన్స్ చెప్పారు. ఇదంతా అమెరికాలో అంటేనేమో లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడొచ్చు. ఇక్కడ కూడా అదే వచ్చిందా? ఇప్పుడు అమెరికన్ డైట్కి, అమెరికన్ లైఫ్ స్టైల్కి, ఇండియన్ డైట్కి, ఇండియన్ లైఫ్ స్టైల్కి మోరల్లెస్ ఏమీ తేడా లేదు. మనం ఎకనామికల్గా మనం గ్రో అవుతున్నాం, కాకపోతే వీఆర్ అడాప్టింగ్ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్. వీఆర్ టేకింగ్ హై ఫ్యాట్, హై ప్రోటీన్, హై షుగర్ డైట్ మంది విత్ ఎ సెడెంటరీ లైఫ్. అది కూడా టైం కాని టైము. ఏ సీజన్ అని చూసుకోము, వీ విల్ ఎండ్ అప్ ఈటింగ్ వెరీ లేట్ మీల్స్, వెరీ లేట్ ఇన్ ద నైట్, ఆర్ వీఆర్ ఈటింగ్ రాంగ్ ఫుడ్స్ ఇన్ ద రాంగ్ టైం. మన ఆయుర్వేదంలో అన్నిటికీ చాలా రోజులు, వేల సంవత్సరాల ముందే చెప్పారు. మనం ఉండే ప్లేస్ బట్టి, ఆ సీజన్ బట్టి, మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మనం తినాలి. ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ పిత్త అన్నాం అనుకోండి. ఇన్ జనరల్గా వాళ్ళ నేచరు దే ఆర్ హైలీ ఎసిడిక్ ఇన్ నేచర్ వెన్ ఇట్ కమ్స్ టు డైజెస్టివ్ సిస్టమ్. వాళ్ళు ఎసిడిక్ ఫుడ్ తింటే అల్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆయుర్వేదం వేల సంవత్సరాల ముందే ఐ ఫీల్ దట్ ఇట్స్ అ ప్రిసిషన్ మెడిసిన్. సో ఇవన్నీ కూడా మనం చూసుకుని మనం తినాలి. అదేవిధంగా మన హ్యాబిట్స్ కూడా. ఐ మీన్ దిస్ ఈస్ హౌ వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఐ ఫీల్ దట్ ఇండియా అండ్ అమెరికా మోర్ ఆర్ లెస్ గోయింగ్ ఇన్ ప్యారలల్, నాట్ ప్యారలల్, they're more or less in the same line they are traveling when it comes to cancer, by having bad lifestyle, bad diet, in general, lack of exercise and too much of స్ట్రెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.